ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ సాయంకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి గడిచిన కొన్ని వారాల నుంచి మనము కల్ట్స్ అనే టాపిక్ లో మనము దేవుని వాక్యము ఎటువంటి హెచ్చరికలు ఇస్తూ ఉంది, అబద్ధ బోధల గురించి, అబద్ధ బోధలు బోధించే బోధకుల గురించి, ఆయా సంఘాల గురించి, డినామినేషన్స్ గురించి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనల్ని మనం ఎలాగా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి, మన సంఘాన్ని కానీ, మన కుటుంబాన్ని కానీ, మన సొంత ఆత్మలనే కానీ మనం ఎలా కాచుకుంటూ ఉండాలి అనే సంగతులు, క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి అనే సంగతులు మనము ఆలోచన చేస్తూ వచ్చాము. కొన్ని ప్రశ్నల రూపంలో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనము చివరి ప్రశ్నకు వచ్చున్నాం. గడిచిన వారమే మనం ఆ చివరి ప్రశ్నను మనం ఆలోచన చేయడం ప్రారంభించాం. ప్రశ్న ఏంటంటే ఎలా ఈ వేరు కల్టీ గ్రూప్స్ అందరూ లేఖనాలను వారికి ఇష్టం వచ్చినట్లు వాడుకోగలుగుతున్నారు అంటే, ఇట్ ఈస్ ఎ సింపుల్ ప్లెయిన్ వన్ లైన్ ఆన్సర్ ఏంటంటే, ఇట్ ఈస్ బై వైలేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సౌండ్ లిటరరీ ఇంటర్ప్రిటేషన్. వ్యాఖ్యానం చేయవలసిన సూత్రాలను వాటిని తప్పి మీరి ఎలా పడితే ఇష్టానుసారంగా వ్యాఖ్యానం చేయడం వల్ల బైబిల్ వచనాలను ఎలా పడితే అలా వాడుకోవడానికి వీలవుతుంది. అయితే ఎన్ని రకాలుగా కల్ట్స్ ఆ పని చేస్తారు అనేది క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అందులో కొన్ని ఎలాగా కల్ట్స్ వాళ్ళు బైబిల్ని మిస్రీడ్ చేస్తారు, మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు అనేది కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలను మనము ధ్యానించడం ప్రారంభించి అందులో మొదటిది మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే ఇనాక్యురేట్ కొటేషన్ ఆర్ మిస్కోటింగ్ స్క్రిప్చర్స్. అంటే సందర్భాన్ని పట్టించుకోకుండా, సందర్భాన్ని పూర్తిగా వదిలేసి ఆ వచనాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా వాడేసేయడం అనమాట. దానికి కొన్ని ఉదాహరణలు కూడా మనము చూస్తూ వచ్చాము. దానికి యేసు ప్రభువారు ఆ సంగతులని జ్ఞాపకం చేస్తానంటే అది ఎక్కడో వేరే ఏదో సందర్భంలో వాడినట్లుగా మనం చూసాము. అలాగే ఇంకో ఉదాహరణ కూడా మనం చూస్తూ వచ్చాం. ఏంటంటే సువార్త యొక్క ఒక దైవజనుడు ఏమని చెప్పాడు, సువార్తని మొత్తం అంతా 2 ఆజ్ఞల్లోనే మనము సమ్మరైజ్ చేసేయచ్చు. ఆ 2 ఆజ్ఞలు ఏవైతే ప్రధానమైన ఆజ్ఞలని యేసుప్రభువు వారు చెప్పారో ఆ 2 ఆజ్ఞలే మొత్తం సువార్త అంతటికి సారాంశము అని ఒక దైవజనుడు చెప్పాడు. కానీ వాస్తవానికి బైబిల్ బోధించేది సత్యం ఏంటంటే అది కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ అనమాట. సువార్త యొక్క నిర్వచనము అది ఆ 2 ఆజ్ఞలకి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది అనేది మనం చూస్తూ వచ్చాం. సో మిస్కోటింగ్ ద స్క్రిప్చర్స్ ఆర్ ఇనాక్యురేట్ కొటేషన్, సందర్భాన్ని పట్టించుకోకుండా ఎలా పడితే అలాగా కోట్ చేయటము, లేఖనాలను కోట్ చేయటము అనేది మొదటి పద్ధతిగా మనం చూస్తూ వచ్చాం. అలాగే ఈరోజు మరో ఇంకొన్ని పద్ధతులను మన గురించి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్, అంటే వక్రీకరించబడిన బైబిల్ అనువాదాలు లేదా తర్జుమాలు. మళ్ళీ చెప్తున్నాను, ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్. ట్రాన్స్లేషన్ అంటే అనువాదము లేదా తర్జుమా. ట్విస్టెడ్ అంటే వక్రీకరించబడిన బైబిల్ అనువాదాలు లేదా తర్జుమాలు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వేస్. ఇది ఇంకొక పద్ధతి అనమాట, కల్ట్స్ అవలంబించే మరో పద్ధతి. వాక్యాన్ని వక్రీకరించడానికి లేదా వాక్యాన్ని తప్పుగా బోధించడానికి లేదా తప్పుగా వాడడానికి, వచనాలను ఎలా పడితే అలా యూజ్ చేసుకోవడానికి కల్ట్స్ అవలంబించే మరో పద్ధతి ఏంటంటే ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్. బైబిల్ ఏం చెప్తుందో సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మన దగ్గర సరిగ్గా తర్జుమా చేయబడిన బైబిల్ ఉండాలి మన దగ్గర, అంతే కదండి. ప్రాపర్ ట్రాన్స్లేషన్ మన దగ్గర లేకుండా ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్, రైట్ ఇంటర్ప్రిటేషన్ లేదా అక్యురేట్ ఇంటర్ప్రిటేషన్ దగ్గరికి మనము రీచ్ అవ్వలేము. అలాంటి ఇంటర్ప్రిటేషన్ మనకు రాదు. తర్జుమాలోనే ఒకవేళ తప్పులుంటే ఇక మనము వ్యాఖ్యానాలు లేదా వాక్యం యొక్క భావం అంతా తప్పుగానే ఉంటుంది. ట్రాన్స్లేషన్ లోనే తప్పులుంటాయి, తర్జుమాలోనే పొరపాట్లుంటాయి. కొందరు కల్ట్స్ వాళ్ళ సొంత బైబిల్ తర్జుమాలను సృష్టించుకున్నారు. దీని గురించి ఒక చిన్న మాట మనము ఇది వరకు చూసిన సెషన్స్ లో కూడా మనం చూసాం. ఒక చిన్న మాట, కొంతమంది కల్ట్స్ వాళ్ళ సొంత బైబిల్ తర్జుమాలను సృష్టించుకున్నారు. వాస్తవానికి స్పీకింగ్ ఇన్ జనరల్ ఏ ట్రాన్స్లేషన్ దోషరహితం కాదు, ఏది పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అనడానికి లేదు, అలా అనడానికి వీలు లేదనమాట. ప్రతి ట్రాన్స్లేషన్ లో ఇంకా ఏదో ఇంప్రూవ్ చేయాల్సిన విషయాలు ఉంటూనే ఉంటాయి ఖచ్చితంగా. కొన్నింటిలో ఎక్కువగా ఉంటే కొన్నింటిలో తక్కువగా ఉంటాయి, అంతే తేడా. అంటే ఒరిజినల్ టెక్స్ట్ కి కొన్ని ట్రాన్స్లేషన్స్ చాలా దగ్గరగా ఉంటే కొన్ని ట్రాన్స్లేషన్స్ చాలా దూరంగా ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటుందే కానీ పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అనేది ఏది లేదు అనేది ఇన్ జనరల్ గా మనము గమనించాల్సిన విషయం. అందుకే కొన్ని వందల సంవత్సరాల నుండి
బైబిల్ పండితులు బైబిల్ తర్జుమాలపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఒరిజినల్ గా గ్రీకు, హీబ్రూలో ఉన్న లేఖనాలను వాటి యొక్క అర్థం చెడిపోకుండా వాడుక భాషలోకి అనువాదం చేసే ప్రక్రియ కొనసాగుతూనే తీసుకొచ్చారనమాట ఇన్ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి. అయితే ఈ పని కల్ట్స్ కూడా బాగానే చేశారు. అంటే జెన్యూన్ గా ఉన్న బైబిల్ స్కాలర్స్ మాత్రమే కాకుండా, అంటే రైట్ ట్రెడిషనల్ క్రిస్టియన్ డాక్ట్రిన్ ని బిలీవ్ చేసే బైబిల్ స్కాలర్స్ మాత్రమే కాకుండా కల్ట్స్ కూడా చాలా సమర్థవంతంగా ఈ పని చేసుకుంటూ వచ్చారు. ఏంటది? ట్రైంగ్ టు ఇంప్రూవ్ ద ట్రాన్స్లేషన్ ఫర్ ఎ బెటర్ ట్రాన్స్లేషన్. ఇంకా బాగా దాని అర్థం ఇంకా ఎగ్జాక్ట్ గా, అక్యురేట్ గా ఒరిజినల్ గ్రీక్, హిబ్రూలో ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉండేలాగా, దాని భావము సరిగ్గా ఎగ్జాక్ట్ గా అర్థమయ్యే విధంగా బెటర్ ట్రాన్స్లేషన్ తీసుకొచ్చే ప్రయత్నము బిబ్లికల్ స్కాలర్స్ ఎంతవరకు అయితే చేశారో, ట్రెడిషనల్ బిబ్లికల్ స్కాలర్స్, కల్ట్స్ కూడా అలాగే చేశారు. అంతే ఆసక్తితోటి వాళ్ళు కూడా అలాగే ప్రయాసపడి చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళ తప్పుడు సిద్ధాంతానికి తగినట్లుగా దానికి అనుగుణంగా బైబిల్ వచనాలను తర్జుమా చేసి ఎవరికి అనుకూలంగా ఉండే అనువాదాలను వారు సృష్టించుకున్నారు. ఇది ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్ అనే ఒక తప్పుడు పద్ధతి, విధానము కల్ట్స్ అవలంబించేది. బైబిల్ వచనాలని వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అది వచనాల చేత చెప్పించడం కోసము తర్జుమాలనే, అనువాదాల్లోనే మార్పులు తీసుకొచ్చేశారు. వాటినే వక్రీకరించేసి ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్స్ తీసుకొచ్చేసారు. అనువాదాలను ఎవరి సిద్ధాంతాలను సమర్థించుకోవడానికి తగినట్లుగా దానికి అనుగుణంగా వాళ్ళు అనువాదాలను సృష్టించుకున్నారు. ఇంతే. ఇది మీకు అర్థం అవ్వాలని ఇది ప్రాథమికంగా ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్. వాళ్ళ యొక్క తప్పుడు సిద్ధాంతాలకి లేదా అబద్ధ బోధకు అనుగుణంగా బైబిల్ ని తర్జుమా చేసి ఒక న్యూ ట్రాన్స్లేషన్ ని, ఒక కొత్త ట్రాన్స్లేషన్ ని లేదా అనువాదాన్ని సృష్టించుకుంటున్నారు. దీని గురించే మనం మాట్లాడుకుంటున్నాము ఈ సాయంకాల సమయం. ఇది మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థం కావడం కోసం ఒక 2 ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, యెహోవా సాక్షులు వాళ్ళొక కల్ట్ గ్రూప్ 1961లో వాళ్ళ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ హోలీ స్క్రిప్చర్స్ NWT ని పూర్తి చేశారు. దాన్ని తర్జుమా చేయడం పూర్తి చేశారు అనమాట. ట్రాన్స్లేషన్, ఆ న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ని పూర్తి చేశారు, ట్రాన్స్లేట్ చేయడం. వాళ్ళు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుంచి 17ని ఇలా తర్జుమా చేశారు. ఎలాగా? ఒకసారి మీరు అందరూ బైబిల్ తెరిచి చూడండి. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు మన బైబిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళ తర్జుమా ఎలా ఉంటుంది, నేను రెండిటికి వ్యత్యాసం చూపించే ప్రయత్నం చేస్తాను. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. 16వ వచనం, ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఇది మన బైబిల్లో మనం చదివేది కదండి. ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదివి వినిపిస్తాను, ఇంకొంచెం స్పష్టంగా మనకు అర్థం అవడం కోసం. ESV ట్రాన్స్లేషన్ లో నుంచే చదువుతున్నాను. 15th verse, he is in the image of the invisible God, the firstborn of all creation. 16th verse, for by him all things were created in heaven and on earth, visible and invisible, whether thrones or dominions or rulers or the authorities, all things were created through him and for him. 17th verse, and he is before all things and in him all things hold together. ఇక్కడ NWT న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్ వారు ఏం చేశారంటే 4 చోట్ల ఒక పదాన్ని జోడించారు. ఆ పదాన్ని ఎందుకు జోడించారంటే వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా ఉండేటట్లు వాళ్ళు ఆ పదాన్ని జోడించారనమాట. ఏంటి ఆ పదము, ఎక్కడ జోడించారంటే 16వ వచనం 16th verse లో ఫర్ బై హిమ్ ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ అని ఉంది కదండి. ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ అనే దగ్గర, ఆల్ అనే దగ్గర పక్కన బ్రాకెట్ లో అదర్ అనే పదాన్ని పెట్టారనమాట. అప్పుడు అది ఏమైపోయింది, ఆల్ అదర్ థింగ్స్ అయిపోతుంది. ఆల్ థింగ్స్ కాస్త ఆల్ అదర్ థింగ్స్ అయిపోతుంది. దాని అర్థాన్ని నేను ఇంకా వివరిస్తాను. 17th verse చూడండి, అండ్ హీ ఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్. మళ్ళీ ఇక్కడ కూడా ఆల్ అదర్ థింగ్స్, అక్కడ ఆల్ కి థింగ్స్ కి మధ్యలో బ్రాకెట్ పెట్టి అదర్ అనే పదాన్ని యాడ్ చేశారనమాట. అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్, మళ్ళీ ఇక్కడ కూడా
ఆల్ అదర్ థింగ్స్ అని పెట్టారు. అలాగే 16th verse లో కూడా లాస్ట్ లో ఆల్ థింగ్స్ వర్ క్రియేటెడ్ అని ఉంది. అక్కడ కూడా ఆల్ కి థింగ్స్ కి మధ్యలో బ్రాకెట్ పెట్టి అదర్ అని పెట్టారనమాట. ఇప్పుడు దీన్ని నేను తెలుగులో చదివి వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది ఇంకా బాగా. 16వ వచనం చదువుకుందాం. ఏలైనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములను ప్రభుత్వములను ప్రధానులను అధికారములను సర్వమును బ్రాకెట్స్ లో, ఇది నేను తర్జుమా చేశాను ఇప్పుడు మనం అర్థం చేసుకోవడం కోసమే. నిజంగానే న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ ని ఖచ్చితంగా తెలుగులో కూడా ఎవరో ట్రాన్స్లేట్ చేస్తుంటారు, నేను దాన్నేమీ పరిశీలించలేదు. కానీ మనం అర్థం చేసుకునే కోసం అయితే నేను ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేశాను. సర్వమును ఆయన యందు సృజించబడిను అని ఉంది కదా మన బైబిల్లో. సర్వమును అని పక్కన బ్రాకెట్ లో వాళ్ళ బైబిల్ ఏముంటుందంటే ఆయన తప్ప మిగిలినవన్నీ అని ఉంటుందన్నమాట. ఆల్ అదర్ థింగ్స్, ఆయన కాకుండా మిగిలినవన్నీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభువారు కూడా సృష్టించబడిన వ్యక్తే, ఆయన కూడా క్రియేటెడ్ బీయింగే, ఆయన కూడా సృష్టించబడిన వాడే. సృష్టించబడిన వాడు సృష్టికర్త అవ్వలేడు కదా. సృష్టించబడిన వాడు సృష్టికర్త అవ్వలేడు కదా. జాగ్రత్తగా ఆలోచించండి నాతో పాటు. ఒకవేళ యేసు ప్రభువారు కూడా మీకులాగా నాకులాగా ఒకవేళ సృష్టించబడిన వాడే అయితే హీ హ్యాస్ అ బిగినింగ్, ఆయనకు ఒక ప్రారంభం ఉంది. కానీ దేవునికి ప్రారంభము అంతము అనేది ఉండకూడదు కదా. కో ఎటర్నల్, ఆయన నిత్యత్వపు భూతకాలం నుంచి నిత్యత్వపు భవిష్యత్ కాలం వరకు ఆయన నిరంతరం ఉనికిలో ఉన్నవాడై ఉండాలి కదా దేవుడు అనేవాడు. ఆయనకు ఆరంభం అనేది ఏది ఉండకూడదు కదా ఒకవేళ దేవుడైతే. కానీ ఇక్కడ వీళ్ళ అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభువారు ఆయన కూడా సృష్టించబడిన వాడే, హీఈస్ ఎ క్రియేటెడ్ బీయింగ్. కాకపోతే ఆయన ఫస్ట్ మొట్టమొదట ఆయన సృష్టించబడ్డాడు, తరువాత ఆయన ద్వారా మిగిలిన సృష్టి అంతా సృష్టించబడింది. వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా ఈ పదాలను వాడు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సర్వమును అంటున్నారు, ఆ సర్వములో యేసు ప్రభువారు కూడా ఉన్నారు అనేది వాళ్ళ అభిప్రాయం. సర్వమును ఆయన తప్ప మిగిలినవన్నీ ఆయన యందు సృజించబడెను. సర్వమును అంటే మిగిలినవన్నీ ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఆయన ముందు సృష్టించబడ్డాడు, మిగిలినవన్నీ ఆయన ద్వారా సృష్టించబడినవి అని అర్థం అనమాట. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన సృష్టించబడిన వాడు, తక్కినవన్నీ ఆయన ద్వారా సృష్టించబడినవి అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. కానీ ఆ వచనం వాస్తవానికి అది చెప్పట్లేదు. సర్వమును అంటే సర్వమును ఆయన సృష్టించబడిన వాడు కాదు, ఆయన ముందు నుంచి ఉన్నవాడే. ఆయనకు ఆరంభం అంటూ ఏమీ లేదు యేసు ప్రభువారికి. కుమారుడైన యేసు ప్రభువారు కూడా దేవునితో, తండ్రి అయిన దేవునితోని పరిశుద్ధాత్మ దేవునితోని సరి సమానుడే. యేసు ప్రభు ఒకవేళ ఆరంభం అంటూ ఉంటే మనము దేవుడు అనడానికి లేదు అని చెప్పుకున్నాం ఇందాక. కాబట్టి వీళ్ళ సిద్ధాంతం, వీళ్ళు నమ్మే విషయం ఏంటంటే, వాళ్ళ విశ్వాసం ఏంటంటే యేసు ప్రభువారు కూడా సృష్టించబడిన వ్యక్తే, ఆయన కూడా ఒక క్రియేటెడ్ బీయింగే. మిగిలినవన్నీ అంటే ఈ సృష్టిలో ఉన్న మిగిలినవన్నీ ఈ మొదట సృష్టించబడిన వ్యక్తి చేత మిగిలినవన్నీ సృష్టించబడ్డాయి అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం. అందుకని వాళ్ళు దాన్ని అలాగ పక్కన బ్రాకెట్స్ లో అదర్ అనే పదాన్ని జత చేస్తూ వెళ్ళారనమాట. ఆయన యందు సృష్టించబడెను, సర్వమును పక్కన బ్రాకెట్స్ లో మిగిలినవన్నీ అని రాస్తారు. ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. 17వ వచనం, ఆయన తక్కిన వాటన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, తక్కిన వాటన్నిటికంటే ముందుగా ఉన్నాడు. అంతేగాని ఇటర్నిటీ పాస్ట్ నుంచి లేడని కదా అక్కడ అర్థం. సృష్టించబడిన మిగిలినవి ఉన్నాయి చూసారా, వాటన్నింటికంటే ముందున్నాడు అంటే మొదట సృష్టించబడ్డాడు కాబట్టి సృష్టి అంతటికంటే ముందున్నాడు. అంతేగాని ఇటర్నిటీ పాస్ట్ నుంచి ఆయన ఉనికిలో లేడు అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. అక్కడ ఆయన తక్కిన వాటన్నిటికంటే లేదా మిగిలిన సృష్టిని అంతటికంటే ముందుగా ఉన్నాడు. ఆయనే సమస్తమునకు అంటే మిగిలిన వాటన్నిటికీ, ఆయన సృష్టించబడ్డాడు కదా, ఆయన కాకుండా మిగిలిన వాటన్నిటికీ ఆయన ఆధారభూతుడు అని 4 చోట్ల ఈ బ్రాకెట్స్ లో ఈ పదాన్ని అదర్ అనే పదాన్ని చేర్చారు. అది తప్పిస్తే మిగిలిన తర్జుమా అంతా మిగిలిన ట్రాన్స్లేషన్స్ లో మాదిరిగానే ఉంటుంది. ఆ బైబిల్ యొక్క ముందు మాటలు అంటే 4 వర్డ్ అంటారు కదా, బైబిల్ ఏదైనా పుస్తకానికి ముందు మాట అని రాస్తారు కదా పుస్తకంలో.
ముందు పేజీల్లో ఉంటుందన్నమాట. ముందు మాట అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ రాస్తారు ఆ పుస్తకానికి సంబంధించింది. అలా ఈ న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ బైబిల్ కి కూడా 4 words అని ముందు మాటలు ఉంటాయి అనమాట. ఆ ముందు మాటలో ఈ బ్రాకెట్స్ ని ఉద్దేశించి, అంటే ఈ బ్రాకెట్స్ లో రాసి చేర్చబడిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వాస్తవానికి వాళ్ళు ఏం రాశారంటే, ఆ ముందు మాటలో ఏం రాశారంటే, బ్రాకెట్ లో ఉన్న పదాలు ఆ వచనాల యొక్క అర్థం సరిగ్గా అర్థం చేసుకోవడం కోసం, దాని భావం సంపూర్ణంగా అర్థం అవడం కోసం జత చేయబడ్డాయి అని చదువుతాం అనమాట ఆ ముందు మాటలో. అంటే ఆ పదాలు మేము ఊరికే యాడ్ చేయలేదు, అవి యాడ్ చేయడం వల్ల ఇంకా బాగా అర్థమవుతాయి వచనాలు, అందుకే యాడ్ చేయబడ్డాయి ఆ పదాలు అని రాస్తారు వాళ్ళు బైబిల్లో. వాళ్ళ బైబిల్లో ముందు మాటలో ఈ విషయాన్ని రాశారనమాట. కానీ వాస్తవానికి ఆ వచనం యొక్క భావం పూర్తిగా అర్థం చేసుకోవడం కోసం కాదు ఆ పదాలు జోడించింది, వాటి అర్థాలే మార్చటానికి, వాళ్ళ బోధకు వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగా ఆ వచనాలను మార్చుకోవడం కోసం ఆ పదాలను వాళ్ళు యాడ్ చేయడం, జతపరచడం జరిగింది. యెహోవా సాక్షులు వాళ్ళ సిద్ధాంత ప్రమాణాలను మనం పరిశీలించామనుకోండి, వాళ్ళ డాక్ట్రినల్ పొజిషన్స్ ని మనం పరిశీలించామనుకోండి, బైబిల్ గురించి అంటే బిబ్లియాలజీ గురించి లేదా బైబిల్ గురించి వాళ్ళు ఏం నమ్ముతారో ఇలా రాసింది. ద హోలీ స్క్రిప్చర్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ద స్టాండర్డ్ బై విచ్ టు జడ్జ్ ఆల్ రిలీజియన్స్. అంటే బైబిలే మనకి స్టాండర్డ్ అని రాశారు. మనం కూడా అదే నమ్ముతాం కదండి, మనకు కూడా బైబిలే కదా ఆధారము, అదే సర్వ సత్యమని, అది మాత్రమే సత్యమని కదా మనం కూడా నమ్ముతాం. యెహోవా సాక్షులు సిద్ధాంతాలను బోధించే పుస్తకం ఒకటి ఉంది, లెట్ గాడ్ బీ ట్రూ అనేది. అందులో కూడా ఇలా రాసింది. ఏమని రాసింది? టు లెట్ గాడ్ బీ ట్రూ మీన్స్ టు యాక్సెప్ట్ హిస్ వర్డ్, ద బైబిల్ యాజ్ ద ట్రూత్. బైబిలే సర్వసత్యము అని అంగీకరించాలి, నమ్మాలి, విశ్వసించాలి. మనం కూడా ఇదే నమ్ముతాము, మనము ఇదే నమ్ముతాం, వాళ్ళు ఇదే నమ్ముతున్నారు బైబిల్ గురించి. ఈ మాటలన్నింటిని బట్టి మనం బైబిల్ గురించి ఏదైతే నమ్ముతామో అదే వాళ్ళు కూడా నమ్ముతున్నారు అని అనిపిస్తోంది కదా. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, వాళ్ళు త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మరు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు సమానమేనని వాళ్ళు నమ్మరు. క్రీస్తు దేవుని చేత సృష్టించబడిన వాడని, దేవుని యొక్క సృష్టించబడిన ఆత్మ అని, అతని పేరు మిఖాయేల్ అని వాళ్ళు నమ్ముతారు. ద ఫస్ట్ స్పిరిట్ బీయింగ్ గా క్రియేట్ చేయబడిన ఆయన పేరు మిఖాయేలు. యేసు ప్రభు వారిగా తర్వాత పిలువబడ్డాడు, ఆయన సృష్టించబడిన వాడు అని వాళ్ళు నమ్ముతారు. అంటే బైబిలే ఆధారం అని వాళ్ళు చెప్తున్నారు, మనము చెప్తున్నాము. స్క్రిప్చర్స్ యొక్క అథారిటీ మీదే మన ఫెయిత్ బేస్ అయి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, మనము చెప్తున్నాము. కానీ లోతుగా మనం వాళ్ళు నమ్ముతున్న విశ్వాస ప్రమాణాలను మనం పరిశీలించిన కొద్దీ చాలా వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి. ప్రతిసారి మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు గ్రీకులో ఈ అదర్ అనే పదం ఉందా? ఒకవేళ మనం కొద్దిసేపు ఈ ప్రశ్న అడిగితే, అంటే గ్రీకులో ఈ పదం ఏదైతే వీళ్ళు న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ లో జతపరిచారో అదర్ 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 అని, ఆ పదం అసలు గ్రీకులో ఉందా అంటే, మెట్జ్గర్ అనే గ్రీకు పండితుడు ఏమంటాడంటే, అసలు అలాంటి పదం ఏమీ గ్రీకులో లేనే లేదని చెప్పాడు. అంటే చదవగలిగిన వారు ఎవరు వెళ్ళి చూసినా మీకు కనబడుతుంది, కొంచెం ఎఫర్ట్ పెడితే చాలు. అలాంటి పదం ఏది లేనే లేదు అని అర్థమైపోతుంది ఈజీగా. మిగిలిన సృష్టి అంతటితో క్రీస్తు కూడా సమానంగా సృష్టించబడిన వాడే. ఈ సృష్టి అంతా ఎలా సృష్టించబడిందో అలా క్రీస్తు కూడా ఒక సృష్టించబడిన వాడే అనే భావం తెప్పించడం కోసం ఆ పదాన్ని చేర్చారు అని చెప్పాడనమాట మెట్జ్గర్ అనే గ్రీకు పండితుడు, గ్రీక్ స్కాలర్. అసలు యెహోవా సాక్షులు ఏదైతే నమ్ముతున్నారో, కొలస్సీ సంఘంలో ఉన్న ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు యేసు ప్రభువారి గురించి. ఆయన ఒక సృష్టించబడిన వాడు, ఈజ్ ఎ క్రియేటెడ్ బీయింగ్, ఆయన కో ఇటర్నల్ బీయింగ్ కాదు అని కొలస్సీ సంఘంలో వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో యెహోవా సాక్షులు కూడా అదే నమ్ముతున్నారు. క్రీస్తు గురించి ఆ కొలస్సీ సంఘం వారికి కూడా సరి అయిన అవగాహన లేదు. ఏవేవో తప్పుడు బోధలు వాళ్ళు వింటున్నారనమాట. ఆ తప్పుడు బోధలను ఏదైతే కొలస్సీ సంఘం వారు వింటున్నారో వాటిని ఖండించడం కోసమే పౌలు ఆ పత్రికను రాస్తున్నాడు వాస్తవానికి. అలా వాటిని ఖండించడానికి రాస్తున్న పత్రికలో ఈ వచనాలు ఏవైతే చాలా కీ వర్సెస్ ఉన్నాయో ఇప్పుడు మనం చదివాము, వాటినే ఈ న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ వారు వక్రీకరించేశారు.
ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్ చేసేసారు, తప్పుగా వాటిని తర్జుమా చేశారు, అనువాదం చేసేసారు. ఏవో లేని పదాలను, గ్రీకులో లేని పదాలను ఏవో జతపరిచేసి ఒక తప్పుడు తర్జుమాని అనువాదాన్ని తీసుకొచ్చేసారు, వాళ్ళ సిద్ధాంతానికి బోధకి అనుగుణంగా ఉండే విధంగా. మెజ్గర్ ఇలాంటి ఇంకో 6 వాక్య భాగాలను కూడా ఎత్తి చూపిస్తాడు. ఇలాగ ఏదైతే ట్రాన్స్లేషన్ ని మార్చి తప్పుగా తర్జుమా చేశారో ఈ న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ లో, అలాంటి వాక్య భాగాలు మరో 6 చూపిస్తాడనమాట మెజ్గర్. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని, 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14, సామెతలు 8:22 ఉదాహరణకు తీసుకొని చెప్తాడనమాట ఆ గ్రీకు పండితుడు. వీటన్నింటినీ వాళ్ళు ఏం చేశారంటే న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ వారు తప్పులుగా అటు ఉన్నవి లేనివి తీసేసి, ఉన్నవి తీసేసి, లేనివి జోడించేసి వాళ్ళ సిద్ధాంతాలకు, వాళ్ళ బోధకు అనుగుణంగా ఉండే విధంగా తర్జుమా చేసుకున్నారు. ఇక రెండవ ఉదాహరణ మనం ఏం చూస్తున్నాం, మన మెయిన్ హెడ్డింగ్ ఏంటి? కల్ట్స్ ఎన్ని విధాలుగా బైబిల్ ని తప్పుగా చదువుతారు లేదా తప్పుగా బోధిస్తారు, ప్రకటిస్తారు. హౌ మెనీ వేస్ డూ దే మిస్రీడ్ ద బైబిల్ ఆర్ మిస్ఇంటర్ప్రిట్ ద బైబిల్ అనేది చూస్తూ ఉన్నాము. ఇప్పుడు రెండవ ఉదాహరణ చూద్దాం. మార్మన్స్ కూడా ఇలాంటి పనే చేశారు. మార్మన్స్ అనే కల్ట్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా వారి సిద్ధాంతాలకు బైబిలే ఆధారం అంటారు. వాళ్ళు కూడా మా సిద్ధాంతాలన్నీ కూడా బైబిల్ ఆధారం చేసుకునే ఉన్నాయని చెప్తారు. వాళ్ళు కూడా యెహోవా సాక్షులు ఉన్న బైబిల్ ఏదైతే ఎగ్జిస్టింగ్ బైబిల్ ఉందో అందులో కొన్ని వచనాలను మాత్రమే వాళ్ళ తప్పుడు బోధకు తగినట్లుగా తప్పుగా తర్జుమా చేశారు. కానీ ఈ మార్మన్స్ మాత్రం ఏకంగా బైబిల్ కి అదనంగా ఇంకో 3 పుస్తకాలనే జత చేసేసి వాటిని కూడా దైవావేశం వలన కలిగిన లేఖనాలు అని పరిగణించేస్తారు. అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థమవుతుందా? మొదటి ఉదాహరణలు మనం యెహోవా సాక్షుల గురించి చూసాం. వాళ్ళు బైబిల్నే ట్రాన్స్లేట్ చేశారు, కొన్ని వచనాలను వాళ్ళ సిద్ధాంతాలకు, వాళ్ళ బోధకు అనుగుణంగా మార్చారు, తర్జుమా చేసుకున్నారు తప్పుగా. కానీ ఈ మార్మన్స్ ఏం చేశారు? ఏకంగా ఒక 3 పుస్తకాలనే కలిపేశారనమాట. బైబిల్కి కలిపేసి వాటిని కూడా దైవావేశం వలన కలిగిన లేఖనాలే, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదా ఇన్స్పైర్డ్ స్క్రిప్చర్స్ అని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు, ప్రకటిస్తారు. వాళ్ళ ఆర్టికల్ 8 మార్మన్స్ ఆర్టికల్స్ ఆఫ్ ఫెయిత్, దాంట్లో ఆర్టికల్ 8 లో ఇలా రాసి ఉంటుంది, వి బిలీవ్ ద బైబిల్ టు బి ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ మాత్రమే దేవుని యొక్క వాక్యము అని నమ్ముతున్నాము. యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ కరెక్ట్లీ. ఈ మాట చాలా ప్రాముఖ్యం. అది కరెక్ట్ గా తర్జుమా చేయబడినంత వరకు మాత్రమే మేము బైబిల్ని దేవుని వాక్యం అని నమ్ముతాము అని వాళ్ళ విశ్వాస ప్రమాణాల్లో ఒక మాట అన్నమాట. వి ఆల్సో బిలీవ్ ద బుక్ ఆఫ్ మార్మన్ టు బి ద వర్డ్ ఆఫ్ గాడ్. బుక్ ఆఫ్ మార్మన్ కూడా దేవుని వాక్యమే అని నమ్ముతారంట వాళ్ళు. ఇది వాళ్ళ విశ్వాస ప్రమాణంలోని వర్డ్స్ అన్నమాట, మాటలు. సో ద బుక్ ఆఫ్ మార్మన్ అనేది ఒక పుస్తకము, మిగిలిన 2 పుస్తకాలు ఏంటంటే డాక్ట్రిన్ అండ్ కవెనెంట్స్ అనేది ఇంకో పుస్తకము, ద పర్ల్ ఆఫ్ గ్రేట్ ప్రైస్ అనేది ఇంకో పుస్తకం. ఈ 3 పుస్తకాలని బైబిల్తో కలిపేసి బైబిల్తో సమానంగా చూస్తారు. అవి కూడా దేవుని వాక్యమే అని వాళ్ళు నమ్ముతారు. బైబిల్ దేవుని వాక్యము అని అన్నంత వరకు ఇబ్బంది లేదు. కానీ ఆ తర్వాత యాజ్ ఫార్ యాజ్ ఇట్ ఇస్ ట్రాన్స్లేటెడ్ కరెక్ట్లీ, అంటే సరిగ్గా తర్జుమా చేయబడినంత వరకు అన్నారు చూసారా, అక్కడ అసలైన సమస్య అక్కడే వచ్చింది. ఎవరైనా మార్మన్స్ ని మీరు నమ్మే సిద్ధాంతాలు బైబిల్ బోధకు అనుగుణంగా లేవు అని అన్నామంటే మనము, వాళ్ళు ఏమంటారంటే బైబిల్ ట్రాన్స్లేషన్ లోను ట్రాన్స్మిషన్ లోను, అంటే ఒక జనరేషన్ లో నుంచి ఇంకొక జనరేషన్ కి బైబిల్ అందించబడే క్రమంలోను, అలాగే తర్జుమా చేయబడే క్రమంలోను చాలా తప్పులున్నాయి అని వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన బోధకు సంబంధించిన ప్రతులను లేదా ఆయన బోధను సరిగ్గా భద్రపరచలేకపోయారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న బైబిల్లో అనేకులు అనేక మార్పులు చేర్పులు చేసేశారు ఇన్ని వందల సంవత్సరాల కాలంలో, కాబట్టి ఇక దాన్ని మనం నమ్మలేం అని వారు అనేది వాళ్ళ నమ్మకం అన్నమాట. ఇప్పుడు మన చేతిలో ఏదైతే ఉందో బైబిల్, అందులో చాలా తప్పులు ఉన్నాయి. చాలా మంది దాన్ని సరిగ్గా ట్రాన్స్లేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఒక జనరేషన్ లో నుంచి ఇంకొక జనరేషన్ కి దాన్ని పాస్ ఆన్ చేసేటప్పుడు దాన్ని సరిగ్గా చేయలేకపోయారు. ఫస్ట్ జనరేషన్ డిసైపుల్స్, అపోస్టల్స్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా ఆ యేసు ప్రభువారి యొక్క బోధను ప్రాపర్ గా తర్వాత దాని యొక్క ప్యూరిటీని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ తర్వాత జనరేషన్స్ కి పాస్ ఆన్ చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడున్న బైబిల్లో చాలా తప్పులు దొరలేసాయి, చాలా పొరపాట్లు ఉన్నాయి, కాబట్టి దాన్ని మనము నమ్మలేము, ఇట్ ఈస్ నో మోర్ రిలయబుల్, దాన్ని మనము నమ్మలేము అని వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి మనకి ఇప్పుడు ఏం కావాలి? ఒక కొత్త రెవల్యూషన్ కావాలి, ఒక కొత్త ప్రత్యక్షత కావాలి అని వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం బైబిల్ బోధని సరిగ్గా అర్థం చేసుకోగలము అని వాళ్ళు చెప్తారు. అందులో ఏమైనా తప్పులు దొర్లినా వాటిని మనము సరి చేసుకోగలము, పరిశుద్ధపరచుకోగలము, వీ కెన్ క్లీన్, అందులో ఉన్న తప్పులన్నింటినీ మనం తీసేసి వాటిని ప్యూరిఫై చేసుకోగలము, వాటిని పరిశుద్ధపరచుకోగలము లేఖనాలని. ఎలాగా? కొత్త ప్రత్యక్షతలను ఆధారం చేసుకుని. ఈ కొత్త ప్రత్యక్షత అంతా కూడా దేవుడు జోసెఫ్ స్మిత్ కి దూత ప్రత్యక్షతల ద్వారా కొంత అనుగ్రహిస్తే, దేవుడు అతనికి కొన్ని బంగారు పలకలిస్తే వాటిని ద బుక్ ఆఫ్ మార్మన్స్ అని జోసెఫ్ స్మిత్ తర్జుమా చేశాడనమాట. సో మార్మన్స్ అందరూ దీన్నే నమ్ముతారు. దీనిని ఏ ప్రాచీన ప్రతులతోటి మనం సరిచూసే వీలిక లేనే లేదు, ఎందుకంటే ఇట్ ఈస్ అ న్యూ రెవల్యూషన్ కదా. ఇంకా దేంతో కంపేర్ చేస్తాం మనం? అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది దేంతోని కంపేర్ చేయలేం. దేవుడే నాకు ప్రత్యక్ష పరిచాడు, దేవుడు చెప్పిన సంగతులే నేను రాస్తున్నాను ద బుక్ ఆఫ్ మార్మన్స్ అని ఆయన చెప్తున్నాడు కదా. ఆయన అలాగని చెప్పాడు ఆయన. ఇప్పుడు దాన్ని దేంతోటి మనం కంపేర్ చేసి కరెక్ట్ గా ఉందో లేదో చూస్తాము? న్యూ రెవల్యూషన్ అంటున్నాడు కదా, ఇంకా దానికి వేరే సోర్స్ ఏం లేదు ఆ టెక్స్ట్ కి. దట్స్ ఆల్ కంప్లీట్లీ న్యూ. మనం బైబిల్ ఏం చెప్తుందో దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మన దగ్గర సరైన అనువాదం ఉండాలి. అంటే మూల భాషల్లో ఏదైతే ఉందో వాటికి దగ్గరగా, సాధ్యమైనది దగ్గరగా ఉండే అనువాదము మన దగ్గర ఉండాలి. ఒకవేళ కల్స్ ఏదైనా తర్జుమాలోని దోషాన్ని ఎత్తి చూపిస్తే, ఒకవేళ కల్స్ ఏదైనా దోషాన్ని ఎత్తి చూపించారనుకోండి, దాన్ని 1-2 సార్లు మనం పరిశీలించాలి. ఎందుకంటే ఆధునిక తర్జుమాలు అన్ని తప్పులు కావు. ఇంకా చెప్పుకోవాలంటే న్యూ వర్డ్ ట్రాన్స్లేషన్ ని వాడి యెహోవా సాక్షులకే మనం సువార్త కూడా చెప్పొచ్చు. వాళ్ళ తప్పుడు బోధనను వాళ్ళ బైబిల్ ట్రాన్స్లేషన్ ని వాడే ఖండించనువచ్చు. వాళ్ళ ట్రాన్స్లేషన్ నే వాడి వాళ్ళ తప్పుడు బోధనలే ఖండించవచ్చు మనం. అంటే ట్రాన్స్లేషన్ మొత్తము తప్పు కాదు, అందులో చాలా తప్పులు దొరికాయి, కానీ మొత్తం అంతా తప్పు అనడానికి లేదు. క్రైస్తవులంగా మన బాధ్యత ఏంటంటే కల్టిక్ ట్రాన్స్లేషన్స్ ఎంతవరకు యాక్యురేట్ గా ఉన్నాయో పరీక్షించాలి. ఒకవేళ మనకు గ్రీక్, హీబ్రూ సరిగ్గా తెలియకపోతే తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అడగాలి, నేర్చుకోవాలి. దేవుడు సంఘ నాయకులను అందుకే ఇచ్చాడని ఈ సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. వారు మనల్ని సరి అయిన మార్గంలో, గాడిలో పెట్టగలరు. అందరూ బైబిల్ నుంచే చెప్తుంటారు. నిజంగా బైబిల్ అదే చెప్తుందా అనేది మనం అడగాల్సిన మొదటి ప్రశ్న. ప్రతిసారి బైబిల్ ఇది చెప్తుంది అని మనం ఎక్కడైనా బోధించబడినప్పుడు, విన్నప్పుడు మనం వెంటనే అడగాల్సిన ప్రశ్న, నిజంగా బైబిల్ అదే చెప్తుందా అని మనము పరిశీలించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కల్స్ మరో పద్ధతి. ఇప్పటిదాకా మనం చూసిన పద్ధతి ఏంటంటే ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్, అంటే తర్జుమాలనే వక్రీకరిస్తారు అనేది ఇప్పటిదాకా మనం చూస్తూ వచ్చిన పద్ధతి. యెహోవా సాక్షులు ఒకలాగా చేస్తే మార్మన్స్ ఇంకొకలాగా చేశారు. మార్మన్స్ వ్యవస్థాపకుడైన జోసెఫ్ స్మిత్ కి ఆయనకే ఒక కొత్త ప్రత్యక్షత వచ్చేసింది. అసలు ఈ పాత ట్రాన్స్లేషన్ ఏదైతే ఇప్పుడు బైబిల్ మన చేతుల్లో ఉందో అదంతా, దాంట్లో చాలా తప్పులు దొరికాయి, దాని మీద మనం కంప్లీట్ గా రిలై అవ్వలేము అని వాళ్ళు చెప్తారు. ఈ కొత్త ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో దాని మీదే వాళ్ళ ఫెయిత్, వాళ్ళ విశ్వాసం అంతా దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే దేవుని యొక్క కొత్త ప్రత్యక్షత, సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా కరెక్ట్ గా ఉన్న ప్రత్యక్షత అదే అని వాళ్ళు నమ్ముతారనమాట. మరో విధానము, మరో పద్ధతి ఏంటంటే కల్స్ ఎప్పుడు కూడా ఒక వచనాన్ని ఒక హుక్ లాగా వాడుతూ ఉంటారు. హుక్ అంటే ఒక కొక్కెం అనమాట. ఇలా ఉంటుంది కదా కొక్కెం. చేపలు పట్టేటప్పుడు ఏం చేస్తారు, ఇట్లా ఆ కొక్యానికి కొంచెం ఏదైనా ఫుడ్ దానికి ఎరగా పెట్టేసి నీళ్ళల్లో వేస్తారు. చేప దాన్ని తినడానికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? చేప దాన్ని తినడానికి ఇలా ఉంటుంది కదా కొక్కెం. చేప దాన్ని తినడానికి వచ్చి దాన్ని ఇలా పట్టుకోగానే ఈ కొక్కెం షార్ప్ గా ఉండడం వల్ల అది నా నోట్లో పైన గుచ్చుకుంటుంది. ఇది కొక్కెం అనుకోండి, ఇలా నోట్లో పైన గుచ్చుకొని పట్టేసుకుంటుంది కదండి. ఇక అది పట్టుకొని కొంచెం లాగంగానే
బయట కూర్చొని చేపలు పడుతున్న వ్యక్తికి లాగుతున్నప్పుడు ఆ పట్టుకుంది కొక్కేనికి, తట్టుకుంది చేప అనేది అర్థమైపోయి వెంటనే పైకి లాగేస్తారు. సో అలా కొక్కెన్ లాగా కల్ట్స్ ఏం చేస్తుంటారంటే కొన్ని వచనాలను వాడుతుంటారు, లేదా కొన్ని పదాలను వాడుతుంటారు. అటువంటి కొక్కెన్ లాంటి పదాలు కొన్ని ఉదాహరణలు చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే ప్రజల దృష్టిని ఆకర్షించాలని, వాళ్ళ తప్పుడు బోధనను సులభంగా ప్రకటించుకోవడానికి, లేదా వాటిని నమ్మబలకడం కోసము ప్రతిసారి ఏం చెప్పినా ముందు ఈ కొక్కాన్ని వాడుతూ ఉంటారన్నమాట. ఉదాహరణకి బైబిల్ ఏం చెప్తుందంటే అంటుంటారు, అందరం వాడతాం ఈ పదాన్ని, కల్ట్స్ కూడా ఇంకా ఎక్కువగా వాడుతుంటారు. ప్రతిసారి ఏం చెప్పాలని ప్రయత్నం, బైబిల్ ఏం చెప్తుందంటే అనగానే ఓహో బైబిల్ చెప్పేదే చెప్తున్నారు అనేసి వాళ్ళ అటెన్షన్ ని డ్రా చేస్తూ ఉంటది అనమాట ఆ ఫ్రేజ్. బైబిల్ ఏం చెప్తుందంటే అనగానే ఓహో బైబిల్ చెప్తున్న విషయాలే చెప్తున్నారని కంప్లీట్ గా నమ్మేసి వినేస్తుంటారనమాట వినేవాళ్ళందరూ కూడా. ముందు ఇలా చెప్తారు, ఆ తర్వాత అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అనే వరకు అందరూ వాడుతుంటారు జనరల్ గా. ఆ తర్వాత వాళ్ళు చెప్పే చెత్త అంతా మాత్రం అసలు బైబిల్ బోధించే వాటికి చాలా భిన్నంగా ఉంటుంది. బైబిల్ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించి బాగా పేరు సంపాదించుకున్న ప్రబుద్ధులు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లో. వారు లేదా తాను ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటారు ముందు. అతను ఆ కల్ట్ లీడర్ ఎవరైతే ఉంటాడో అతను ముందు తను ఏదో చెప్పాలనుకుంటాడు ఒక మెసేజ్. ఇక దానికి సంబంధించిన వచనాలు ఒకటో రెండో వెతుక్కొని వాటి సందర్భంతో పని లేకుండా వాటి సందర్భాన్ని కంప్లీట్ గా విస్మరిస్తూ ఆ వచనాలను కోట్ చేసి ఇక ఆయన చెప్పాలనుకున్న సందేశం ఏదో చెప్పుకుంటూ పోతుంటాడు. బైబిల్లో ఉన్న రిఫరెన్సెస్ చదువుతాడు, బైబిల్ ఏం చెప్తుందంటే అంటాడు. ఇక తర్వాత చెప్పే చెత్తంతా మాత్రం బైబిల్ బోధకు సంబంధం ఉండదు, ఏదో చెప్పుకుంటూ వెళ్తాడు. అతను చెప్పాలనుకున్న మెసేజ్ చెప్పుకుంటూ పోతుంటాడు. ఉదాహరణలు చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి వేరే మతానికి సంబంధించిన ఒక వ్యక్తి తన ప్రసంగంలో బైబిల్ని కోట్ చేశాడు. ఏ వచనం కోట్ చేశాడు? 46వ కీర్తన 10వ వచనాన్ని కోట్ చేశాడు. ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి, 46వ కీర్తన 10వ వచనంలో ఏముందో. 46వ కీర్తన 10వ వచనం, ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఇంగ్లీష్ లో ఏముంటది? బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, దాన్ని శ్రద్ధగా వినండి అందరు దయచేసి. ఊరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. ఊరకుండి నువ్వే దేవుడు అని నువ్వు రియలైజ్ అవ్వాలన్నమాట. ఊరకుండి నువ్వే దేవుడు అని రియలైజ్ అవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ వచనం. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్, నేనే దేవుణ్ణి అని రియలైజ్ అవ్వాలి, మనం తెలుసుకోవాలి. ఊరకుండి నేనే దేవుణ్ణి అని తెలుసుకోవాలని దాని అర్థం. అంటే ఆయన ప్రసంగంలో చెప్తూ ఆ అర్థం వచ్చేలాగా ఈ బైబిల్ వర్స్ ని కోట్ చేశాడు ఆయన. అంటే మనుషులందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేది కదా వేరే మతాలలో కొన్ని మతాల యొక్క నమ్మకం, అదే కదా. అసలు ఆ వచనం యొక్క అసలు భావంతో ఆయనకు పని లేదు, ఈ చెప్పే వ్యక్తితోటి దాని యొక్క సందర్భంతో పని లేదు. ఆయన చెప్పాలనుకునే బోధకి ఈ మాటలు పనికొచ్చే విధంగా అనిపించాయి, ఇక వాడేశాడు అనమాట. కానీ ఆ వచనం యొక్క అసలు అర్థానికి కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉండే భావాన్ని ఆ వచనానికి అంటగట్టాడు తన బోధలో. వాళ్ళకు వచ్చిన వాళ్ళకు వచ్చిన దర్శనాలు, వాళ్ళు నమ్మే సిద్ధాంతాలకు బైబిల్ ఏం చెప్తుందంటారు, లేదా బైబిల్ ఇలా చెప్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు. మార్మన్స్ వాడే ఈ ఒక హుక్ లాంటి వర్స్ ఏంటంటే యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఇది చాలా కీ వర్స్ లాగా వాడుతుంటారు వాళ్ళు. ఈ ఒక్క వర్స్ ని వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేసేసి చాలా ఇంకా దీన్ని ఒక్కదాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ డాక్టర్ వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా వింటే ఎవరైనా సరే మామూలుగా ఫెయిత్ లో అంత స్ట్రాంగ్ గా లేని వాళ్ళు వాళ్ళ ఈ ఇంటర్ప్రిటేషన్ అంతా విన్నారంటే ఇక కొక్కానికి తగిలినట్టే. ఇక మళ్ళీ విడిపించబడ్డం అంటే అది చాలా డిఫికల్ట్ అనమాట, చాలా కష్టతరం. ఇక ఆ కొక్క నుంచి విడిపించబడ్డం సాధ్యమేనంటారా? చాప వచ్చి గుచ్చుకుంది అనుకోండి, దానిలో చిక్కుకుంది అనుకోండి, మళ్ళీ దాని నుంచి విడిపించుకొని అది తప్పించుకోవడం సాధ్యమైన చాలా కష్టం కదా. ఈ వచనాన్ని కూడా అంత పవర్ఫుల్ గా వాళ్ళు మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. ఇక దాన్ని నమ్మి ముందుకు వెళ్ళి గుడ్డిగా నమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇక తిరిగి రావడం చాలా కష్టం. ఒకసారి గమనిద్దామా అంటే చాలా కీ టెక్స్ట్ లాగా వాడతారనమాట మార్మన్స్.
దీన్నే హుక్ వర్స్ అంటాం అనమాట. ఈ వచనాన్ని ఎరగా వేస్తారు ముందు వాళ్ళ బోధలో. వాళ్ళు బోధించడము మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ వాడే వర్స్ ఇదే. ఏంటి ఆ వచనం ఒకసారి చూడండి. యాకోబుకు రాసిన మొదటి పత్రిక 5వ వచనం. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. దీనికి ఒక స్టోరీ చెప్తాను నేను. మార్మన్స్ గురించిన స్టోరీని మనం కొంత ఇక్కడే కవర్ చేసుకుంటూ ఉన్నాం. మనము ఒక్కొక్క దాన్ని కల్ట్ని మనం తర్వాత ఖచ్చితంగా మనం విడివిడిగా మనం అధ్యయనం చేస్తాం, కానీ కొంతవరకు మనం ముందుగానే తెలుసుకుంటూ ఉన్నాం మార్మన్స్ గురించి, యెహోవా సాక్షులను గురించి. ఈ మార్మన్స్ గురించి ఒక స్టోరీ చెప్తాను. జోసెఫ్ స్మిత్ అనే అతనే కదా దీన్ని స్థాపించింది. ఆ జోసెఫ్ స్మిత్ అంత వేరు సంఘాలని తిరిగి మొత్తం అన్ని సంఘాల్లో ఏ బోధ సరిగా అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఒకళ్ళు బోధించేది ఇంకొకరికి బోధించేది అసలు సంబంధం లేకుండా ఉంటుంది, బైబిలే సరిగా అర్థం కావట్లేదు. ఇలాగా చాలా రకరకాలైనటువంటి ప్రశ్నలతోటి బైబిల్ చదువుతూ ఈ వచనం దగ్గరకు వచ్చి ఆగాడంట. జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల, అంటే అర్థం చేసుకోవడానికి అతనికి జ్ఞానం సరిపోవట్లేదు అని అతని అభిప్రాయము. సో ఈ వచనం దగ్గరకు వచ్చి జ్ఞానం కొదువు ఉన్న ఎడల అడగమని ఉంది కదా అని చెప్పి ఒక నిర్మానుషంగా ఉన్న అడవి లాంటి ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ జోసెఫ్ స్మిత్ అనే అతనికి సడన్ గా ఏదో దేవుని పైనుంచి ఆకాశం నుంచి ఒక వెలుగు అతని మీదకి వచ్చి అతని మీద నిలబడినట్లుగా, అతని మీద నిలిచినట్లుగా అతను చెప్పుకుంటూ వచ్చాడు. అతను చెప్పిన అతని వర్షన్ ఇది. స్టోరీ ఎంతవరకు వాస్తవమో తెలియదు మనకి. ఆ వెలుగు వచ్చి అతని మీద నిలిచిన తర్వాత ఇక ఆ దర్శనం ఎలాగుంది, లేదంటే ఆ విజన్ గాని అతనికి కలిగిన ఆ ప్రత్యక్షత గాని అదంతా ఎలా ఉందనేది అతను వివరిస్తూ ఉంటాడు చాలా మాటలు వాడి. తర్వాత యేసుప్రభు రూపాంతరం చెందిన కొండ మీద యేసుప్రభు రూపాంతరం చెందిన తర్వాత ఏదైతే తండ్రి అయిన దేవుడు ఆకాశం మేఘంలో నుంచి ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు అనేది చెప్తారో, అలా ఇక్కడ కూడా జోసెఫ్ స్మిత్ ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించును అన్న మాట చెప్తాడు. ఆ తర్వాత అతనికి ఏదో ప్రత్యక్షత అనుగ్రహించబడింది ఆ సమయంలో అని అతను చెప్పుకొస్తాడు జోసెఫ్ స్మిత్ అనేది. జ్ఞానం కొదువుగా ఉందని నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు జ్ఞానం అనుగ్రహించాడు. కొత్త ప్రత్యక్షత, ద బుక్ ఆఫ్ మార్మన్స్ కానీ ఇంకా వేరే ప్రత్యక్షతలు కానీ ఉన్నాయి కదా బైబిల్కి వాళ్ళు జతపరిచినవి, దానికి వాళ్ళు బేస్ చేసుకుని జోసెఫ్ స్మిత్ బేస్ చేసుకున్న వర్స్ ఇది. జ్ఞానం కొదువుగా ఉందని నేను ప్రార్థన చేశాను, సో దేవుడు నాకు జ్ఞానం అనుగ్రహించాడు. ఈ జోసెఫ్ స్మిత్కి దేవుడిని అడిగి ఈ సత్యాన్ని గురించిన జ్ఞానం ఆయన పొందుకున్నాడు. ఎలాగైతే ఆయన ఈ జ్ఞానాన్ని పొందుకున్నాడో అలాగే మీరు కూడా దేవుణ్ణి అడగాలి అని ఆయన శిష్యులందరూ ప్రచారం చేస్తూ ఉంటారనమాట. దేవుని మీరు అట్లా అడగాలి, జ్ఞానం కావాలని. అసలు ఈ బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యమే అని నువ్వెందుకు నమ్ముతావు అని మార్మన్స్ ఒకవేళ మనం అడిగితే చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే, నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుడు నాకు హృదయంలో నాకు నిశ్చయితని ఇచ్చాడు, ఒక కన్ఫర్మేషన్ ఇచ్చాడు లోపల అని చెప్తారనమాట. మార్మన్స్ యొక్క టీచింగ్ అది. నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకుంటే ఈ బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యమో కాదో దేవుడు నీకు కన్ఫర్మేషన్ ఇస్తాడు అని చెప్తారు. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని ఆసక్తితో ప్రార్థన చేస్తూ కనిపెడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఆ కన్ఫర్మేషన్ ఇస్తాడు అని చెప్తారు. నిజంగా నీకు దేవుని వాక్యం విషయంలో, సత్యం విషయంలో, జ్ఞానం విషయంలో కొదువుగా ఉండి ఆ జ్ఞానం విషయమైన ఆసక్తి కలిగి ఉండి నువ్వు దాన్ని ఆపేక్షిస్తూ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఈ బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యమే అన్న నిశ్చయిత దేవుడు నీకు ఇస్తాడు అని చెప్తారు. సో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, ఆ నిశ్చయిత మేము పొందుకున్నాము అని వాళ్ళు అనుకుంటారు, ఇంకా అనుకునేలా చేస్తారు ఈ చెప్పేవాళ్ళు. అది సత్యమేనని నువ్వు నిజంగా జ్ఞానాన్ని ఆపేక్షించి ఆసక్తితో ప్రార్థన చేస్తే అలాంటి అనుభూతి నువ్వు పొందుకుంటావు అని వాళ్ళు చెప్తారనమాట. ఇలా ముందు ఆ పుస్తకం దేవుని వాక్యమే అని నమ్మించిన తరువాత, ఇది చాలా ప్రాముఖ్యమైనది, ఆ పుస్తకం బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యమే అని నమ్మించిన తరువాత తండ్రి అయిన దేవునికి రక్తమాంసాలు ఉంటాయి అనే ఇన్డెప్త్ టీచింగ్, మార్మన్స్ లో ఉండే ఇన్డెప్త్ టీచింగ్ లో ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు బోధించడం ప్రారంభిస్తారు. తండ్రి అయిన దేవునికి కూడా రక్తమాంసాలు ఉంటాయంట. గాడ్ ద ఫాదర్ ఆల్సో హ్యాస్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అనేది వాళ్ళు నమ్ముతున్న విషయం. తండ్రి అయిన దేవునికి కూడా ఆత్మస్వరూపి కదా దేవుడు, అది కదా మనం బైబిల్ బోధించే సత్యం. కానీ వాళ్ళు ఏం చెప్తారు, తండ్రి అయిన దేవునికి కూడా రక్తమాంసాలు ఉంటాయి. మామూలుగా అసలు బైబిల్ గురించి కొద్దిగా అవగాహన ఉన్న సండే స్కూల్ పిల్లల్ని అడిగినా కానీ ఈ విషయంలో
ఒప్పుకోరు. కాకపోతే వీళ్ళు ముందు ఏం చేస్తున్నారు, బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యం అని నమ్మిస్తున్నారు కదా, దేవుడే అనుగ్రహించిన ప్రత్యక్షత అని నమ్మిస్తున్నారు కదా. కాబట్టి అందులో ఏదైతే ఉందో అదంతా దేవుని వాక్యమే అని ఒకవైపు చెప్తున్నారు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు, ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెంట్ ట్రాన్స్లేషన్ మనం నమ్మలేము, అంతకు ముందు నుంచి వందల సంవత్సరాల నుంచి ఉన్న ఆ ట్రాన్స్లేషన్ అయితే ఉందో అది ఇన్యాక్యురేట్, అందులో చాలా పొరపాట్లు జరిగాయి, తర్జుమా పొరపాట్లు జరిగాయి, చాలా తప్పుగా ఉన్నాయి ఆ ట్రాన్స్లేషన్ అంతా, అది మనం నమ్మలేమని చెప్తున్నారు పాతదాన్ని. ఈ కొత్తగా వచ్చిన జోసెఫ్ స్మిత్ కి వచ్చిన ప్రత్యక్షతలన్నీనేమో దేవుడే స్వయాన అనుగ్రహించిన ప్రత్యక్షతలు, అవి కూడా దేవుని వాక్యమే అని నమ్మిస్తారు. ఇక అందులో ఏది చెప్తే అది కూడా సత్యమే, అది కూడా దేవుని వాక్యమే అని నమ్మాల్సిందే కదా. ఇక బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యమే అని నమ్మితే మొత్తం అందులో ఉన్న బోధంతా సత్యమే అని నమ్మాల్సిందే. ఇక జోసెఫ్ స్మితే దేవుడే చెప్పాడని ఆయన చెప్పిన అది సత్యం కాదు వాస్తవానికి. ఎందుకంటే మనకు ఆధారం ఏంటంటే బైబిల్. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు ఇప్పటికే మనం 2-3 సార్లు చదువుకున్నాం, అయినా మళ్ళీ చదువుకుందాం ఇంకోసారి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు, 8-9 పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగును గాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక అని చెప్తున్నాడు పౌలు. ఆల్రెడీ చెప్పబడిన సంగతులు ఏంటంటే దేవుడు ఆత్మస్వరూపి అని. Our God is a God of spirit. He is a spirit being. కానీ వీళ్ళేం చెప్తున్నారు, ఆయనకు కూడా రక్త మాంసాలు ఉంటాయి అని చెప్తున్నారు. మరి ఇటువంటి బోధన మనం నమ్మచ్చా? నమ్మకూడదని పౌలు చెప్తున్నాడు కదా స్పష్టంగా. వాళ్ళు చెప్తారు దేవుడే జోసెఫ్ స్మిత్ చెప్పాడు, దేవుని ప్రత్యక్షత దేవుడే నాకు అనుగ్రహించాడు ఈ ప్రత్యక్షత అంతా అని చెప్పాడు. చాలా మందిని మోసగించి నమ్మించి వాళ్ళ నాశనం చేసిన ఇవి కూడా ఉన్నాయి చాలా. కానీ మనకి ప్రామాణికం ఏంటంటే బైబిల్ మాత్రమే. 66 పుస్తకాల్లో ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏదైతే ఉందో సంపూర్ణమైన, అది మాత్రమే మనకు ఆధారమై ఉండాలి. అది కాకుండా దానికి భిన్నంగా ఇంకా ఎవరు ఏది బోధించినా అది అబద్ధ బోధ, తప్పుడు బోధ, వాక్య విరుద్ధమైన బోధగా పరిగణించాలి. అటువంటి వాళ్ళు కూడా శాపగ్రస్తులని మనం గ్రహించాలి అని పౌలు హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఏది సరి అయిన బోధ ఏది తప్పుడు బోధ అని వివేచించాలి అని చెప్పబడింది, హెచ్చరించబడింది. అంతవరకు దేవుడు చెప్పిన వాటితో ఇప్పుడు చెప్పబడుతున్న సంగతులు సరిపోతున్నాయా లేదా, వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా, ఆర్ దే ఫిట్టింగ్ టు వాట్ హాస్ ఆల్రెడీ బీన్ రివీల్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్ అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇర్మియా 26వ అధ్యాయంలో ఇర్మియా చెప్పేది అబద్ధ బోధ అని అంటారనమాట అక్కడ ఉన్న ప్రజలు. ఇర్మియా యెరూషలేము గురించి కాస్త కఠినంగా మాట్లాడినప్పటికీ ఇర్మియా చెప్పిన ప్రవచనం మీకా చెప్పిన దానికి అనుగుణంగానే ఉంటుంది. అలాంటి ప్రవచనమే మీకా కూడా చెప్తాడు. సో మిగిలిన లేఖనాలతోటి సరిపోయే విధంగా అప్పుడు ప్రకటించబడుతున్న బోధ ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. ఈ ఒక్క వచనాన్ని, యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఆధారం చేసుకొని 2 తప్పుడు ఆలోచనల్ని స్థిరపరిచే ప్రయత్నం చేస్తారు ఈ మార్మన్స్ అనే కల్ట్స్. ఒకటి, దేవుడికి రక్త మాంసాలు ఉంటాయని. రెండవది, మార్మన్ బోధ నిజమే అని తెలుసుకోవడానికి ప్రార్థన చేసి కనిపెడితే దేవుడు మన హృదయంలో మనసులో ఒక కన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని పట్టుకుంటారు. ఒక్కసారి దొరికాడా ఇక ఈడ్చుకెళ్ళిపోతారనమాట. ఆ బుక్ ఆఫ్ మార్మన్స్ అది సరి అయిన బోధనే, దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతే అని వాళ్ళు చెప్పడానికి బేస్ చేసుకునే కీ వర్స్ ఈ యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దాన్ని చేసుకొని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వివరించి మొత్తానికి వాళ్ళ ఫౌండేషన్ వేసేస్తారు. అక్కడ మట్టుకు పట్టుబడితే ఇంకంతే, ఇక మొత్తం ఈడ్చుకెళ్ళిపోతారనమాట. మొత్తం ఎలాగ ఈడ్చుకెళ్ళిపోతారు, ఆ కొక్కెం ఏదైతే పట్టుకొని చేప నోట్లో
ఆ కొక్కెం పట్టుకుంటే పట్టబడితే ఇట్లా ఇరుక్కుంటే ఏమవుతుంది, చాపైక వెళ్ళిపోతుంది. అది ఎంత లోతుగా ఉన్నప్పటికీ గ్యాలం వాడు బయట కూర్చొని వాడు లాగేస్తుంటాడు కదా, వచ్చేసేయాల్సిందే ఇక బయటికి, పట్టబడినట్లే, ఇంకా తప్పించుకునే మా స్కోపే లేదు. అలా ఇలా ఒక్క వచనాన్ని లేదా కొన్ని మాటలను వాడి, హుక్ లాంటి వర్సెస్ ని వాడి కల్ట్ గ్రూప్స్ ఏం చేస్తుంటారంటే అలా పట్టుకుంటూ ఉంటారనమాట. కొంతమందిని గ్యాలం వేసి పట్టుకున్నట్టు పట్టుకుంటారు. పట్టుబడ్డారా ఇక ఈడ్చుకెళ్ళిపోతారనమాట. మొత్తం బోధంతటి విషయంలో పట్టుబడాల్సిన అవసరం లేదు, ఒక్క వచనం విషయంలో పట్టుబడితే చాలు. ఆ వచనంలో జ్ఞానము అనే పదానికి జోసెఫ్ స్మిత్ వేరే నిర్వచనం ఇచ్చాడు. అది ఒక వేరే డిఫరెంట్ డెఫినేషన్ ఇచ్చేసాడు ఆయన. జ్ఞానము అని ఆ వచనంలో ఏదైతే వాడబడిందో ఆ పదానికి బైబిల్లో ఇవ్వబడిన ప్రత్యక్షతతో సంబంధం లేకుండా దేవుడు ఎవరో తెలుసుకోవాలి అనేది ఆయన యొక్క నిర్వచనం అన్నమాట. అసలు ఆయనకు అర్థం అది అలా ఆయనకు అర్థమైంది. ఆయన జ్ఞానం అనే పదాన్ని వాడడానికి యాకోబు వాడడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఆ పదాన్ని యాకోబు ఎలా వాడాడు, జోసెఫ్ స్మిత్ ఎలా అర్థం చేసుకున్నాడు అనే దానికి చాలా వ్యత్యాసం ఉంది. అందులో పట్టబడిన వ్యక్తి ఇవన్నీ గ్రహించడం చాలా కష్టం. ఆ కల్ట్ గ్రూప్స్ లో ఎవరైతే పట్టబడతారో వాళ్ళు ఇవన్నీ గ్రహించడం చాలా కష్టం. ఎందుకంటే వాక్యం పైనే ఆ తప్పుడు బోధ కట్టబడింది కదా, ఎక్కడో వేరే దగ్గర నుంచి కాదు కదా. మీకు అర్థమవుతుందా? బేస్ వర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాడు? బైబిల్లో నుంచే తీసుకున్నాడు కదా. యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అంటే బైబిల్ 66 పుస్తకాల్లో నుంచే తీసుకున్నాడు కదా. సో ఎవరైతే ఇందులో పట్టబడ్డారో కల్ట్స్ లో, వాళ్ళు ఇది తప్పు అని గ్రహించడం చాలా కష్టం. అది ఎందుకంటే బైబిల్లో నుంచే చూపిస్తున్నారు కాబట్టి బైబిల్ వచనాలనే బేస్ చేసుకొని వాళ్ళ తప్పుడు బోధనలు వాళ్ళు బిల్డ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందులో పట్టబడే వాళ్ళు అందులో నుంచి అది తప్పు అని గ్రహించడం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అయితే ఇది ఒక్కటే కాదు, యేసుప్రభువు రూపాంతరం చెందిన యేసుప్రభువు రూపాంతరం చెందిన వృత్తాంతం మనం చదువుతాం కదా, దానికి ప్యారలల్ గా ఉంటుంది అనమాట. ఈ జోసెఫ్ స్మిత్ తన గురించి తాను చెప్పుకునే స్టోరీ ఉంటుంది కదా, ప్యారలల్ గా ఉంటుంది అనమాట. అంటే యేసుప్రభువు గురించి అక్కడ ఎలాగైతే మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఎలాగైతే చెప్పబడిందో, 9వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే కనుక, మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. సేమ్ ఇదే ఇట్లాంటి మాటలే జోసెఫ్ స్మిత్ కూడా చెప్తాడు. మేఘం ఒకటి కమ్మింది, ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడు అని ఒక శబ్దం నేను విన్నాను, మేఘములో నుంచి ఆ శబ్దం వచ్చింది అని జోసెఫ్ స్మిత్ కూడా ఇలాగే చెప్తాడు. అటువంటి మాటలే అతను కూడా చెప్పాడని, దేవుడు అతనితో చెప్పాడని అతను చెప్పుకుంటాడు. అలాగే 2వ అధ్యాయం 3వ వచనంలో యేసుప్రభువు ఎలా కనిపించారు రూపాంతరం చెందిన తర్వాత అనే విషయం రాయబడింది. 6 దినములైన తర్వాత యేసు పేతురును 9వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతున్నాను. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగులు తెల్లనివి ఆయను, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. సేమ్ ఇటువంటి ఎక్స్ప్లెనేషనే జోసెఫ్ స్మిత్ కూడా తను చూసినట్లు విన్నట్లు చెప్తాడనమాట. అయితే ఇంతవరకు బానే ఉంది, అంటే ఈ ప్యారలల్ ఇంతవరకు బానే ఉంటది. కానీ యేసు బైబిల్కి వ్యతిరేకంగా ఉండే భిన్నమైన బోధ ఏదో చెప్పినట్లుగా ఇక్కడ జోసెఫ్ స్మిత్ క్లెయిమ్ చేస్తాడు. జోసెఫ్ స్మిత్ యేసుప్రభువు నాకు బైబిల్లో ఏదైతే ఉందో దాన్నే వివరించారని చెప్తే కొంతవరకు మనం దాన్ని కన్సిడర్ చేయొచ్చేమో, కానీ బైబిల్కి భిన్నమైన బోధ యేసుప్రభువు నాకు చెప్పారు అని చెప్తున్నాడు జోసెఫ్ స్మిత్. అక్కడ మనకి సమస్య వస్తుంది. కానీ ఈ ముందు ఏవైతే ప్యారలల్స్ ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పట్టుకోమని వాళ్ళు బోధిస్తూ ఉంటారు, దాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తుంటారు. ఎలాగైతే యేసుప్రభువు దగ్గరికి ఆ మేఘము కమ్మి మేఘంలో నుంచి శబ్దం వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని చెప్పి, ఇక్కడ కూడా జోసెఫ్ స్మిత్ విషయంలో అలాగే జరిగింది. అంటే ఆయన చెప్పింది అక్కడ ఏదైతే చెప్పబడిందో యేసుప్రభువు చేత చెప్పబడిందో అది దేవుని వాక్యం అయితే, ఇక్కడ జోసెఫ్ స్మిత్ నాకు ప్రత్యక్షత అనుగ్రహించబడింది అని ఏదైతే చెప్తున్నాడో అది కూడా దేవుని ప్రత్యక్షత అయి ఉండాలి కదా. ప్యారలల్స్ కనెక్ట్ అవుతున్నాయా మీకు? ఆ ప్యారలల్స్ ని వాడుకొని వాటిని బేస్ చేసుకొని ద బుక్ ఆఫ్ మార్మన్స్ దేవుని వాక్యమే అని నమ్మేలా చేస్తారనమాట. ముందు నమ్మారా ఇక బోధంతా సత్యమే అని, ఇక మెల్లిమెల్లిగా ఊబిలోకి ఎట్లా దిగుతారు?
నిదానంగా నిదానంగా అందులో కూరుకుపోతారు, చూసారా? అలా కూరుకుపోతారనమాట ఇక అందులో నుంచి. ఇక వారు బయటికి రావటం, తేరుకోవటం అంత సాధారణంగా అయ్యే సంగతి కాదు, చాలా కష్టం అనమాట అందులో నుంచి బయటికి రావటం. అలాగా అంత లోతుగా వాళ్ళు కూరుకుపోతారు, గ్రాడ్యువల్ గా తీసుకెళ్ళిపోతారనమాట. ఇక్కడ రూపాంతరం చెందిన స్టోరీకి దగ్గరగా జరిగిన సంఘటన అని దాన్ని చిత్రీకరించారు. కాబట్టి ఇక వారి బోధ ద్వారా ఒక వ్యక్తి వారు బైబిల్ దగ్గరికి తీసుకురాకుండా, వాళ్ళ బోధ ద్వారా ఒక వ్యక్తిని బైబిల్ దగ్గరికి తీసుకురాకుండా వాళ్ళ కల్టిక్ ఐడియాస్ ని, ప్రాక్టీసెస్ ని వాళ్ళు ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఎరలలో, ఇటువంటి హుక్స్ లో, ఎరలలో చిక్కుకోకుండా మనం ఏం చేయాలి అంటే, అది ప్రశ్న, ద ఫైనల్ క్వశ్చన్. ఇంకా ముగించుకోబోతున్నాం మనం. ఇటువంటి ఎరలలో చిక్కుకోకుండా, ఇటువంటి గేలాలు వేస్తూ ఉంటాడు సాతాను ఈ కల్ట్స్ ని వాడుకొని. వాటిలో మనం చిక్కుకోకుండా ఏం చేయాలి అంటే, బెరియా సంఘస్థుల వలె వాళ్ళు ఏం చేశారో మనం కూడా అదే చేయాలి. ఒకసారి బెరియా సంఘస్థులు ఏం చేశారో అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి చదువుకుందాము చివరిగా. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11, 12 వచనాలు. వీరు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక, వీరు అంటే బెరియా సంఘస్థులు, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలియు చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. పౌలు బోధిస్తున్న సంగతులు గుడ్డిగా నమ్మేయకుండా, వాళ్ళు నిజంగా కరెక్ట్ గానే చెప్తూ ఉన్నారా, అలాగే నిజంగా బైబిల్ అదే చెప్తుందా, లేదా లేఖనాలు ఆ విషయాలు అలాగే చెప్తూ ఉన్నాయా అని పరిశోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం ఈ బెరియా సంఘస్థులు. ఎలాగంట, ఆసక్తితో చేస్తూ ఉన్నారంట వాళ్ళ పని. 12వ వచనం, అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. మనం కూడా బైబిల్ ఇంకా లోతుగా పరిశీలించి బాగా చదువునట్లు, ధ్యానించినట్లు, మనం వేరే తప్పుడు బోధల చేత పట్టబడకుండా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, మనం వేరే ఇతర తప్పుడు అబద్ధ బోధల చేత పట్టుబడకుండా బైబిల్ చేత మాత్రమే పట్టుబడాలి, లేఖనాల చేత మాత్రమే పట్టుబడాలి. అంటే సత్యం చేత, లేఖనాల చేత పట్టుబడటం అంటే సత్యం చేత పట్టుబడటమే, వేరే ఎరల చేత పట్టుబడటం కాదు, ఎవరో సాతాను వేసే ఎరల్లో పడిపోవటం కాదు, వాటి చేత అక్కడ పట్టుబడటం కాకుండా లేఖనాల చేత, బైబిల్ చేత పట్టుబడాలి. మనం బైబిల్ చేత మాత్రమే పట్టుబడాలి. ఎవ్వరు బోధించినప్పటికీ ఆయా సంగతులు బైబిల్ అలాగే బోధిస్తూ ఉన్నదా, వాటి భావం అదేనా, బైబిల్ అదే చెప్తుందా అనేది పరిశోధించవలసిన బాధ్యత మన మీద ఉంది. నిజంగా ఆసక్తి కలిగి వాక్యాన్ని ధ్యానించేవారు, వాక్యమే సర్వసత్యమని, అది మాత్రమే దేవుని వాక్యం అని నమ్మేవారు విశ్వాసులందరూ తప్పక ఈ బెరియా సంఘస్థుల మాదిరిని పాటించవలసిన వారై ఉంటున్నారు. ఎవరు చెప్పినా సరే పొరపాట్లు చేయడానికి ఏ మనిషి అతీతం కాదు, అది నాతో కలుపుకొని. కాబట్టి వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏది బైబిల్ బోధించబడుతుంది, బైబిల్ బోధ ఇదే అని ఎక్కడ ఏమి ప్రకటించబడినా అది నిజంగా బైబిల్లో అలాగే బోధించబడిందా లేదా అనేది పరిశోధించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ కల్ట్స్, హౌ డస్ కల్ట్స్ మిస్రీడ్ ద బైబిల్ అనే కొన్ని పద్ధతులు మనం చూస్తూ ఉన్నాము. అందులో మొదటిది ఇనాక్యురేట్ కొటేషన్, సందర్భాన్ని పట్టించుకోకుండా వచనాలను ఎట్లా పడితే అట్లా కోట్ చేయడం. అది ఫస్ట్ది, పోయిన వారం మనం చూసాం. ఇక రెండవది ట్విస్టెడ్ ట్రాన్స్లేషన్, ఏకంగా తర్జుమాలనే వాళ్ళకి తగ్గట్టుగా మార్చేసుకోవటం. అలాంటి తర్జుమాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక మూడవది హుక్స్, కొన్ని హుక్ లాంటి బైబిల్ వర్సెస్ ని వాడుతూ ఉంటారు. అక్కడ పట్టబడ్డామా ఇక ఈడ్చుకెళ్ళిపోతారు. కాబట్టి మేజర్ కల్ట్స్ ఎటువంటి వచనాలను వాళ్ళు వక్రీకరిస్తుంటారు అనే దాని గురించిన అవగాహన మనకు ఉండాలి. అందులో ముఖ్యంగా మోర్మన్స్ యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని ఎలా వాడతారో ఈరోజు మనం చూసాం. అలా మనం పట్టుబడకుండా మనం కేవలం వాక్యం చేతి మాత్రమే పట్టుబడాలి అని మనం ఆలోచన చేశాము. బెరియా సంఘస్థుల వలె ఆసక్తి కలిగిన వారమై వాక్యాన్ని లోతుగా ధ్యానించడానికి మనం ఇష్టపడుతూ ప్రతి బోధని మనము పరీక్షించాలి, అది అలాగున్నదో లేదో అని పరిశోధించవలసిన బాధ్యత మన మీద ఉన్నది అని జ్ఞాపకం చేస్తూ
ఇంతటితోటి ముగిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ ఇంతటితోటి ముగిస్తూ ఉన్నాను. ఓవర్ టు చైర్పర్సన్ సాయి.